హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై అండి. కేజీ అయినా 2 కేజీలైనా అర కేజీ అయినా ఈ పద్ధతిలో చేస్తే 20 నిమిషాలలో అయిపోతుందండి. చాలా స్పైసీగా, టేస్టీగా, ఈజీగా ఇలా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను ఇక్కడ 1/4 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక్క చుక్క నీళ్ళు అనేది లేకుండా అల్లం పేస్టు కొద్దిగా సాల్ట్ వేసి బాగా చికెన్కి పట్టించాను. ఇలా పట్టించి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. ఇలా స్టవ్ మీద పెడితే ఇలా నీళ్ళు వస్తాయన్నమాట. ఈ నీళ్ళు కరెక్ట్ 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచితే మొత్తం వినిగిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి ఒక ఎల్లిపాయ గడ్డను కచ్చా పిచ్చగా దంచి కరివేపాకు కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. చూడండి, నీళ్ళు ఒక్క చుక్కలు వినిగిపోయాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, తర్వాత ఆ చికెన్ ఉడికించిన చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, తర్వాత మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకొని నేను ఇక్కడైతే 3 స్పూన్స్ కారం వేసాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. అర స్పూను పసుపు, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచాం కాబట్టి మనం దగ్గరుండి మాడకుండా అడుగంటకుండా కలుపుకోవాలి. తర్వాత పైన కొత్తిమీర, మళ్ళీ గుప్పెడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మసాలా పొడి కూడా వేసుకోవాలండి. మసాలా కూడా వేసి మొత్తం ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకొని కలర్ చేంజ్ అవుతుందని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సాంబార్లోకి చాలా బాగుంటుంది.